చీఫ్, మన టెస్టింగ్ సైట్లో ఒక పోర్టల్ ఓపెన్ అయింది. దాంట్లోంచి మన టైం ట్రావెలింగ్ డివైస్ Z17 వెళ్ళిపోయింది చీఫ్. నువ్వేమంటున్నావు? ఓ దేవుడా, ఇది చెడ్డవారి చేతిలోకి వెళ్తే ఇంకా నాశనమే. ఈ అనంత విశ్వంలో అది ఎక్కడికి వెళ్ళిపోయిందో. హలో చెప్పరా చిన్ను. హలో అన్న, అప్పుడు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మమ్మీని డాక్టర్ చెక్ చేసిండు. ఇంకో 2 డేస్లో ఆపరేషన్ చేయాలని. మరి డబ్బులు సెట్ అయినాయా లేదా అని కాల్ చేస్తుంది. ఇప్పుడు వస్తున్నా అన్నయ్య మరి హాస్పిటల్కి. డబ్బులు సెట్ కాలేవురా, నేను ట్రై చేస్తున్నా. నైట్ లోపల సెట్ అయితే పంపిస్తా. నువ్వు బాగానే ఉన్నావు కదా? అమ్మమ్మ అక్కడనే ఉందా? అమ్మమ్మని చూసుకో. సరే మరి. నా పేరు దినేష్. డబ్బుల వల్ల ఒక తప్పు పని చేసి ఇంకొక పెద్ద చిక్కులో ఇరుక్కున్నా. అసలు ఏం జరిగిందంటే, అన్న ఏందా నువ్వు ఎప్పుడు చూసినా ఇట్లా చీప్గా బీడి తాగుతుంటావు? నా దగ్గర సిగరెట్ ఉంది అన్న. ఇగో సిగరెట్. ఒకప్పుడు నేను ఈ దందలకు రాకముందు నా దగ్గర డబ్బులు ఉండకపోతుండే. అప్పుడు నేను ఈ బీడి తాగుతుండే. నా కష్టాల్లో తోడున్నప్పుడు ఈ బీడి ఇచ్చిన కిక్కు నేను సుఖపడ్డాక ఈ సిగరెట్ ఎప్పుడు ఇవ్వలేదురా. అందుకోసమే అప్పటి నుంచి ఈ బీడి తాగుతూనే ఉన్నా. హలో అన్న, అది అరే ఏం రా వంశీ, మీరోడు వస్తానని చెప్పినావు, ఇంకెవడు వస్తలేడేంది? అన్న మావాడు బయటనే ఉన్నాడే. అరే వాడిని లోపల పంపించరా. అరే చూసుకో అందరు బిజారే బాయ్. మీ వాడితో మాట్లాడి నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. నమస్తే అన్న. అంశం పంపించాడు. నమస్తే. రే నీ పేరేందిరా? దినేష్ అన్న. ఇప్పుడే మీ వాడితో మాట్లాడినా, అంతే అయిపోయింది నీ గురించి. ఈ కవర్లో మాల్ ఉంది, ఆ మాల్ ఒక ఫుడ్ కవర్లో ప్యాక్ చేసి రేపు నీకు ఒకటి కాల్ చేస్తాడు. కాల్ చేసినప్పుడు వాడికి ఇచ్చేయి. సరే అన్న. పో అన్న. డబ్బులు ముందు పని కానీ పైసలు ఇస్తా. సరే అన్న. అబ్బా, అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది కదా, ఇది అక్కడ పెట్టేద్దాం. ఇది కూడా అందులో పెట్టేసి డైరెక్ట్ ఇచ్చేద్దాం. ఏందన్నా ఊరికే షాట్లు కొడతావు? కొడతా. ఇది ఎవరిది? బహుశా అన్నది అనుకుంటా.
అన్న మేము భరిస్తున్నామని చూస్తే అన్న మమ్మల్ని కొడతాడు ఎక్కడన్నా దాస పెడదాం ఇక్కడ హలో హలో బాయ్ పంపించిండు బ్లాక్ కలర్ షర్ట్ చేయలేపుతున్నావు వీడు కనిపించినావు మాలేది తీసుకొస్తాగు. ఇలా మాలే లేదు కదా అందులో ఉంటుంది నా చూడ ఇలా మాలే లేదు మాలేంది సమస్యలు ఆడుతుంది వీడేంటి మాలే అంటున్నాడు. ఒకసారి నాకు ఫోన్ చేద్దాం. హలో అన్న మాల్ కనిపిస్తలేదన్నా. అరే అట్లా కమిస్తారా మాలు అది లింకు మొత్తం మంచిగా లింక్ ఏడన్నా దొరుకుతుంది. అన్న సరే సరే లింక్ అన్న. అన్నా కనిపిస్తలేదు. అరే తమ్మి నువ్వు ఫస్ట్ డెన్కి రానా, నువ్వు డెన్కి వచ్చినాకనే మాట్లాడదాం ఏమన్నట్టు నువ్వు ఫస్ట్. సరేనా వస్తున్నా. అన్న నిజంగా నాకేం తెలియదు. మాల్ తీసుకోవాలి, మాల్ తీసుకోపోతే నీ దగ్గరికి ఎందుకు వస్తారా నేను? అరే ఎంత కొట్టినా అని చెప్తున్నానంటే ఈ నిజమే చెప్తున్నా అనిపిస్తుందా? అరే తమ్మి నేను నీకు ఇచ్చిన మాల్ వాల్యూ 5 లక్షలు రా. నేను దాన్ని మార్కెట్లో అమ్ముకుంటే నాకు 10 లక్షలు వస్తుండే. ఇప్పుడు నేను నీకు ఏం చెప్తున్నా అంటే అయితే నువ్వు నాకు ఆ మాల్ తెచ్చి, లేకపోతే నాకు 5 లక్షలు కట్టు, లేకపోతే నీ కిడ్నీ నాకు ఇచ్చే. నీకు ఇప్పుడు ఒక రోజు టైం ఇస్తున్నా, ఏం చేస్తావు నాకు సంబంధం లేదు. అయితే మాల్ తీసుకురా, లేకపోతే నీ కిడ్నీ ఇచ్చే. ఓకే డీల్ క్లోజ్. హలో వంశీ, నేను ఇంటికి పంపిస్తున్నా. అని ఒక కండిషన్ చెప్పు. గుర్తుంచుకోరే, రేపు నాకు కిడ్నీ అనేయో లేకపోతే నాకు మాల నాకు తెచ్చి சொன்னான். చెక్ చేసింది. ఇంకో 2 డేస్లో ఆపరేషన్ చేయాలి. మళ్ళీ డబ్బులు సెట్ అయినాయా లేదా అని కాల్ చేస్తాను. ఇప్పుడు వస్తున్నా అన్నయ్య. ఒక ప్రాబ్లం నుండి బయటికి ట్రై చేస్తే ఇంకొక ప్రాబ్లం క్రియేట్ అయింది. ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే ఆప్షన్. నా కిడ్నీ షుగర్ నాకు ఇచ్చేసి ఒక 5 లక్షలు అడిగి, అలాగే మా అమ్మకి ఆపరేషన్కి ఒక 50,000 అడుగుతా. ఇవ్వకపోతే రిక్వెస్ట్ చేస్తా. ఇదేంది బొమ్మలాగుంది ఏంది? నేను బొమ్మను కాదు, నా పేరు Z17. నన్ను ఫ్యూచర్ నుండి పాస్ట్కి, పాస్ట్ నుండి ఫ్యూచర్కి ట్రావెల్ చేయడానికి ఇన్వెంట్ చేశారు. నేను
21-25 నుండి ఒక పోర్టల్ యాక్సిడెంట్ వల్ల ఈ 2024కి వచ్చాను. మరి నేను పుష్పరాజు మరి. పేరు పుష్పరాజ్ కాదు, నీ పేరు దినేష్. నువ్వు చదువుకుంది ఎల్హెచ్ఎస్, నీ ఇంటర్ ఎస్ఎంవి, నీ డిగ్రీ ఎస్ఎస్ఆర్, నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్వి, నీ హైట్ 5 and 8. ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు? అంతేకాదు, నువ్వు ఇప్పుడు ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నావు. ఆ ప్రాబ్లం నుండి బయటకు వెళ్ళడానికి నువ్వు ఒక కిడ్నీ కూడా అమ్మాలనుకుంటున్నావు. నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉంది. అంటే నువ్వు నిజంగా టైం ట్రావెల్ ఇవ్వదివా? అవును, నాకు హెల్ప్ చేస్తావా? ఓకే చేస్తాను. బట్ నువ్వు కోరుకున్న పాస్ట్లోకి నేను నిన్ను 10 minutes మాత్రమే ఉంచగలుగుతాను. ఆ 10 minutesలో నీ పనిని మొత్తం పూర్తి చేసుకొని ఉండాలి. అంతేకాకుండా నిన్ను నువ్వు అస్సలు చూడకుండా ఉండాలి. అంటే మళ్ళీ నువ్వు కొత్త చిక్కులో ఎదుర్కొంటావు. ఓకే ఓకే. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఏ ఇన్సిడెంట్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నావో ఆ ప్లేస్ని థింక్ చేసుకో. నేను నిన్ను స్కాన్ చేసి అక్కడికి పంపిస్తాను. ఓహో, వీడి తీసుకుండా. ఏంది ఇలా పడుకున్నా? ఇది కలగానే నిజమా? దెబ్బలన్నీ మాయమైనాయి. ఆశ్చర్యంగా ఉందేంటి? ఒక చిల్ల కాల్ చేద్దాం. హలో చెల్లి, డబ్బులు వచ్చినాయి. నువ్వు కాల్ చేసినప్పుడు నేను చూసుకోలే, డాక్టర్తో మాట్లాడుతుండే. ఇంకో 1 dayలో ఆపరేషన్ చేస్తా అంటున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు అన్నయ్య? అమ్మ పిలుస్తుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే సరే. ఇదంతా నీ వల్లనే కదా. నీ వల్లనే పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డా. థ్యాంక్ యూ సో మచ్.